ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనే దాని మీద ఏకపక్ష నియంతృత్వం పోవాలి. దాని కొరకు ప్రయత్నం చేశాం. చాలా ప్రాతినిధ్యం కావాలన్నాం, కేసీఆర్తో ఫైట్ చేశాం, కొట్లాడినాం. ఆయన ప్రాతినిధ్యం చేయలేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రాతినిధ్యం, ఉద్యమం, పోరాటం. అంటే మొదలు రిప్రజెంటేషన్, సార్ ఈ పని ఉందని చెప్తాం, అడుగుతాం, చేయలేదు. ఒకసారి 2 సార్లు చెప్తాం, 3 సార్లు ఏంటి సార్ ఎప్పుడు చేస్తారు మీరు అడుగుతాం, లేదు. కాకపోతే ధర్నా, పోరాటం మన హక్కు అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులలో పోరాటం అనేది ఆయన చెప్పాడు ఒక సందర్భంగా, అడుక్కుంటే హక్కులు రావు, అవసరం ఉంటే పోరాడి సాధించుకోవాలన్నాడు. కాబట్టి ఆ రకమైన పత్రాల్లో ఆయన ప్రాతినిధ్యం లేదు, ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. అని అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజనం వాళ్ళు, లేకుంటే మన ఏఎన్ఎంలు, ఏఎన్ఎం 2 అని అన్ని రకాల ఉద్యమాలు పోరాటాలు చేశాం కదా, మధ్యాహ్నం భోజనం సహా అన్ని రకరకాల పోరాట ఉద్యమాలు బాగా జరిగినాయి. జరగలేదు కదా, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లోకి వచ్చినా కూడా ఏఎన్ఎం మాకు అవుట్ సోర్సింగ్ ఉన్నది, కాంట్రాక్ట్ లేదు, మా ఉద్యోగ భద్రత లేదు, మా బతికేంది అనేది బతుకు పోరాటాలు, బాధల పోరాటాలు అని ఎప్పటికిప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఎన్నో ప్రాసెసే ఉంది. ఇక్కడ ఏమీ ఆగేది లేదు. ఇప్పుడు మీరు అంటారు కదా, ఒకటి మిత్రపక్షము లేకుంటే కలిసి పనిచేసినారు కదా అంటే, కలిసి పనిచేసినాము. అటు ఉద్యమం ఉంటుంది, ప్రాతినిధ్యం ఉంటుంది. ఉద్యమం చేసి చెప్తాము, అడగకుండా అవైనా పోబెట్టదు కదా. పిల్లవాడు ఆకలి ఎడితేనే కదా తల్లి చూసేది. అందుకని అటు ఉద్యమాలు ఉంటాయి, ప్రాతినిధ్యం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. మేము ఏదో కలిసి పొత్తుల ధర్మం, పొత్తు మాకు సీట్ ఇచ్చిండ్రు, సీట్ ఇస్తే మేము మిగతా అన్నిట్లలో వాళ్ళ కోట్లు ఇచ్చాం కదా. ఇప్పుడు సరే మాకు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు, అది ఇవ్వమని అడుగుతున్నాం. ఇక్కడ బాధ్యత అది వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మా దృష్టికి తేవాల్సిన బాధ్యత మా మీద. పోరాటాలే పరమావధిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఎందుకు మోగబోయాయి అన్నది ప్రజల యొక్క మాట. పోరాటాలు అంటే గతములో లాగా మిలిటెంట్ పోరాటాలు, కలెక్టర్ దిగ్బంధనాలు, పోరాటాలు అవన్నీ ఇప్పుడు జరుగుతలేవచ్చు. కానీ పోరాటాలు జరుగుతున్నాయి. అయితే అవి ఎప్పుడు జరుగుతాయి అంటే, ప్రభుత్వానికి సమయం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు రిప్రజెంటేషన్ చేసిన తర్వాత కాని పరిస్థితుల్లో చెలో అసెంబ్లీ లేకుంటే చెలో కలెక్టరేటు ఇలాంటివన్నీ క్రియాల్సి జరుగుతాయి కార్యక్రమాలు. అయితే ఎప్పుడైతే సామధాన భేద దండోపాయాలు, ఒకేసారి నువ్వు దండయాత్ర చేయలేవు కదా, స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఒకసారి 10 స్టెప్పులు ఎక్కలేవు, ఎగి గంత వేయలేవు. 1 ఎక్క 2 ఎక్కి 3 ఎక్కినాక 4 ఎక్కినాక ఇట్లా పోవాలి. కానీ ఆ దృష్ట్యానే మా పార్టీ ప్రార్థన చేస్తూ ఉన్నాం, సమస్యలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు సీతక్క గారు కలిసి మధ్యాహ్నం భోజనం, అంగన్వాడీ లేకుంటే ఇలాంటి సమస్యలు అన్నిటి కూడా చెప్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ వర్కర్లకు సమస్యలు, అసలు బకాయిలు ఎందుకు అని అడుగుతున్నాం. మధ్యాహ్నం భోజనాలకు బకాయిలు ఎందుకు, కరెక్ట్ కాదు కానీ చెప్తున్నాం. మధ్యాహ్నం భోజనాలు కూడా స్ట్రైక్ చేస్తున్నాం. ధర్నానికి ఏది రిలే దీక్షలు అవి చేస్తున్నారు. ఇప్పుడు ఏమి పోరాటాలు చేయలేదని కాదు. అయితే గతంలాగా పోయి మిలిటెన్సీ చేస్తాం, తప్పనిసరి చేస్తాం. ఈ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. 7 లక్షల కోట్లు వచ్చింది, అప్పొచ్చింది. ఇప్పుడే బట్టి విక్రమార్కతో గారితో కలిసి మాట్లాడితే అని చెప్తున్నాడు, వడ్డీలు కట్టడానికే మేము ఇబ్బందులు పడుతున్నాము, పాత అప్పులు వాళ్ళు అప్పు చేసిపోయినారు, మేము బాధ్యత మాది కదా కట్టింది గవర్నమెంట్ కాబట్టి చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాయి. అది కూడా మనం గమనిస్తున్నాం కదా, అర్థం చేసుకుంటున్నాం. అయినా పేదోళ్ళకి ఇవ్వమంటాం. పెద్దోనికి నువ్వు వెనక సీరి ఇచ్చినా 100 కోట్ల బిల్స్ ఉంటాయి ఒక ఏజెన్సీకే, ఒక కాంట్రాక్టర్కే. అట్లాంటి కంటే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఇచ్చడానికి ఇచ్చేయి, మొదలు 5 లక్షలు ఇచ్చడానికి ఇచ్చేయని చెప్తున్నాం మనం. ఈ రకమైన పద్ధతులలో మా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నాం. పోరాట ఉద్యమాలు తప్పనిసరిగా ప్రభుత్వం సరిగ్గా పనిచేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు సిద్ధపడితే, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తప్పనిసరి మా పార్టీ ఆలోచన చేయాల్సి వస్తుంది. చేస్తాం. అంటే ఎప్పుడు విత్ ది పీపుల్, అంటే ప్రజల పక్ష, విత్ ది పీపుల్ అంటే ప్రజల పక్ష ఉంటాం, ప్రజల కొరకు ఉంటాం. ఇక మార్క్సిజం లేని సిద్ధాంతం ఏంది? ఇప్పుడు మార్క్స్ ఏం రాసినాడు? శ్రమ లేకపోతే ఏది రాదు, ఏ వస్తువుతో తయారు కాదు. శ్రమ ప్లస్ పెట్టుబడి కలిపితేనే వస్తువు వస్తుంది. కాబట్టి శ్రమకు తగ్గ ఫలితం కావాలనేది కదా పోరాటం. అసలు పోరాటం వల్ల మార్క్సిజం అంటేనే లెనినిజం అమలు చేసినాడు కాబట్టి లెనిన్ పేరు పెట్టినారు కదా రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం వచ్చి. అందుకనే మార్క్సిజం అంటే కమ్యూనిటీ సిద్ధాంతాల్లో శ్రమ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం కదా. శ్రమకు తగ్గ ఫలితం కావాలంటే, ఇప్పుడు శ్రమ చేసేవాడికేమో ఫలితం వస్తలేదు, పెట్టుబడి పెట్టినోడేమో కోట్లు పడిగెట్టిపోతా ఉన్నాడు, కోట్లు పడిగెత్తి పైకి పోతా ఉన్నాడు. కార్మికుడు పని చేయకుండా ఉత్పత్తి అవుతుందా? ఇప్పుడు పడుకునే పెన్నుతో సహా ఇవన్నీ ఎవరు చేయాలి? కరెంట్ తయారు చేయదు, ఇక్కడ బట్టలు మిషన్ తయారు చేయదు, మిషన్ నడిపేటోడైతే కావాలి కదా. కాబట్టి శ్రమకు తగ్గ ఫలితం రావాలంటే మన పోరాటం, ఆ దృక్పథం. దాంతో ఈ ఆరాటం వల్ల ఈ అంతరాలు లేని సమాజం ఇప్పుడు బాగా కోట్లు పరిగెత్తిపోతున్నాడు, పూర్తిగా డౌన్ గుడిసెల్లో ఉంటుండే. ఇంకా శ్రమకు తగ్గ ప్రతిఫలం కాంగ్రెస్ పార్టీలో వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుందని మీరు నమ్ముతున్నారు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంటలేదు. ఇప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం వస్తే కూడా రాదు. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వస్తా రాదు. ఈ రాజ్యాంగంలోనే మార్పులు రావాలి.
అప్పటిదాకా మరి నేను ఆ మార్పులు వచ్చేదాకా నేను కామ కూర్చుంటాను, చేతులు కట్టుకుని కూర్చుంటాను కాదు కదా. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం ఇందులో ఉండి ఇప్పుడు మార్క్స్ చెప్పినాడు, మనం బురదలో వెళ్తే బురద జిమ్మదా మన మీద, ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ప్రభావం పడుతుంది మా మీద. ఎప్పుడు కడుక్కుంటూనే ఉంటాం మేము. ఇప్పుడు ఒకసారి మీతో స్నేహితం చేసినాం, తప్పు జరిగింది, రియలైజ్ అయ్యి దాన్ని సరి చేసుకుంటూ పోతూ ఉంటాం. ఎస్ సార్. అయితే నిరంతర ప్రక్రియ ఇది. ఒకరోజు స్నానం చేసి రెండో రోజు చేయకపోతే ఉండగలుగుతాడు మనిషి, ఒక్కడికోకపోతే. అట్లాగే ఎప్పటికప్పటికీ ఆత్మవిమర్శ, అంతర్మదనం ఓకే చేసుకుంటే ఉంటాం. ఓకే అందుకనే ఇప్పుడు రేపు ఒక్కరోజే వస్తుంది అనేది కాదు. ఇప్పుడు దీని నిరంతర ప్రక్రియ. దీనికి ఇప్పుడు వియత్నాం పోయి వచ్చాను నేను మొన్న ఆగస్టులో. వియత్నాం దేశం చూసాం. అక్కడ ఎంతో ప్రయత్నాలు చేస్తే ఆ దేశంలో వాళ్ళు ఎంత త్యాగాలు చేసిండ్రు. ఆ కూర్చి టన్నల్స్, కూర్చి టన్నల్స్ చూస్తే అందులో గవర్నలో ఉండి గెరిల్లా పోరాటాలు చేస్తున్నారు. మనమేమో ఇక్కడ గెరిల్లా అంటే పైనుండి పోరాటాలు తుపాకులు పట్టుకొని, అక్కడ వాళ్ళు అండర్ గ్రౌండ్లే గెరిల్లా అంటే లోపడి సొరంగ మార్గం ద్వారా. కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన జరిగినాయి ప్రపంచ పరిణామాలు చూస్తూ ఉంటే. మన దేశంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇంకో దేశం లేదు. మన ఏంది వ్యవస్థ ఇక్కడ? కులాలు, మతాలు, కులాల నిచ్చెనమెట్లు. ఒక బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఓ ఎస్సీలలో చూస్తే కూడా ఆశ్చర్యపోతాం అప్పుడప్పుడు. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి దీన్ని కమ్యూనిస్టులు ఇక్కడ అధ్యయనం చేసి దీన్ని అయితే చీలికలై. ఓకే అందుకని సిపిఐ అయింది, తల్లి పార్టీకి ఏం చెప్తుంది? పునరీకరణ కావాలి, అందరం కలిసి మేధావులు, బుద్ధిజీవులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాతంత్ర శక్తులు, వామపక్ష వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే, పునరీకరణ జరిగితే, ఒక బలమైన శక్తిగా ఏర్పడితే ప్రజలు కూడా ఆలోచిస్తారు. మేధావులు కానీ అందరు కానీ ఓహో ఈ ఒక ఫోర్స్ఫుల్ కావాలి అంటే ఈ వ్యవస్థలో ఇప్పుడు మార్క్సిజం అమలు చేయాలి, ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అమలు చేయాలంటే ఈ వ్యవస్థలో అమలు చేయలేము. మార్పులు జరగాలి కదా. ఇప్పుడు ఈ రాజ్యాంగంలో ఈ సాధ్యం అయ్యేటి కావు కదా. రాజ్యాంగంలో సాధ్యమనే చేయాల్సిందే. ఇప్పుడు కేరళలో ఉంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఏం ఖాళీగా లేదు. అక్కడ 14 రకాల వస్తువులు చాలా నామినల్ రేట్. ఇక్కడ వ్యవస్థలో మార్పులు జరగాలంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మైండ్లో మార్పులు జరగాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పులు జరగాలని చెప్పి ప్రజలు అంటున్నారు సార్. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల నాయకులలో మార్పులు జరగడం అవసరమే. ఏం మార్పులు జరగాల? ఇప్పుడు మనం పొద్దస్తమానము ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో చీలికలు అయిపోయినందువల్ల కూడా చిక్కిపోయినాం. ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోతున్నాం, ప్రజల విశ్వాసం పొందలేకపోతున్నాం. కమ్యూనిస్టులు అంటే ఒకనాడు మా వాళ్ళు అనుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ఇప్పటికీ ఎందుకు గుర్తు చేసుకుంటాం మనం? ఆనాటి త్యాగాలు వెలగట్టలేనివి. ఆనాడు ప్రజలు వెట్టి చాకిరి, బానిసతో మగ్గినారు. అయాని బాంఛన్ కాల్మకుతం దురాఘాతంలో అనేక నష్టాలకు గురైనారు. తన్నులకు, గుద్దులకి, అన్నిటికీ ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం ఉంది అది. కాబట్టి అప్పుడు ఎవరు అండగానే ఇస్తున్నారు? ఎర్రజెండా పార్టీ అండగానే ఇస్తారు. కమ్యూనిస్టులు, సిపిఐ సాయుధ పోరాటం చేసి దాంతో వీళ్ళందరూ కూడా బడిచెలు కత్తులన్నీ పట్టారు కదా. దొడ్డికోర ఏమిటి? ఆయన పశువులు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. ఆయన ఆ సంఘం ఊరేగింపులు వచ్చినాడు. అన్ని ఊరూర సంఘాలు పెట్టినారు. సంఘమే అప్పుడు ఉద్యమం చేస్తూ ఉంటే అక్కడ కడివెంటిలో అక్కడ విష్ణు రామచంద్రరెడ్డి తల్లి జనకమ్మ అని కాల్పులు కనిపించింది. ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది దొడ్డి కుమరయ్య, తొలియామరవి. దేనికి అది పోరాటం? ఈ వెట్టి చాకి రద్దు, డబ్బులు ఇవ్వకుండానే పని చేయమని ఇప్పటిదాకా మనం అనుకున్నాం. శ్రమ, ఈ శ్రమ అనేది ఫ్రీగా చేయాలి. ఇంకా ఇప్పుడే కొన్ని పైసలు ఇస్తారు, అప్పుడు ఫ్రీగానే. ఈ కొన్ని పైసలు ఇది కొంత ఎట్లా వచ్చింది? పోరాటాలు చేస్తేనే వచ్చింది. పోరాటాలు చేయకపోతే ఇవి వచ్చేది కాదు. ఇవి కూడా వచ్చినాయి అంటే ఎన్నో త్యాగాలు చేస్తేనే కదా. ఎంతోమంది బలిదానాల పునాదుల మీద ఈ ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రచారంలో మరి శ్రమ దోపిడీ లేదంటారా? శ్రమ దోపిడీ విపరీతంగా ఉంది. శ్రమ దోపిడీ ఉన్నదనే కదా పోరాటం. ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నదే శ్రమ దోపిడీ. శ్రమకు దగ్గర ఫలితం రావాలనే కదా.